ఇప్పుడే మిరాయి ప్రీమియర్ చూశాను. మూవీలో ప్లస్ పాయింట్స్ బీజిఎం అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అన్న. అసలు బీజిఎం అయితే హరిగౌర గారు ఏం తాగి కొట్టారో కానీ లిటరల్లీ ప్రతి ఎలివేషన్ దగ్గర అసలు నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. అండ్ సినిమాలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన బ్రో చెప్పేశాడు. ఒకటి ప్రభాస్ వాయిస్ ఓవర్ అండ్ లాస్ట్లో రానా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ సాంగ్ కూడా అక్కడ మనకు వైబ్ అనే సాంగ్ అవసరం లేదనిపించింది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మనోజ్ అన్న క్యారెక్టరు. నిజంగా విలన్ క్యారెక్టర్లో అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకైతే తేజ గారిని కొన్ని సీన్స్లో డామినేట్ చేశాడు. మనోజ్ అన్నకి పర్సనల్ అడ్వైజ్ ఇస్తున్నా నేను. ఆల్రెడీ సినిమా అన్నతోటే నేను చూశాను. నా వెనక సీట్లోనే కూర్చున్నాడు. అన్నకి పర్సనల్గా చెప్పాను, అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మూవీస్ మీరు తీస్తే మీ కెరీర్ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఉంటుందని చెప్పాను. సినిమా అయితే ఒకటే చెప్తున్నా అన్న, సినిమాలో తేజ చెప్పినట్టు యాక్షను, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, డివోషను అండ్ ఫ్యాంటసీ అన్నీ కలగలిపి ఉన్న సినిమా ఇది ఎవరు కూడా హనుమాన్ తోటి కంపారిజన్ చేసుకోకండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ టాప్ నాచ్ లెవెల్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎక్కడెక్కడ అయితే ఎలివేషన్స్ కావాలో, ముఖ్యంగా శ్రీరాముడు సీన్స్ వచ్చే దగ్గరనైతే మీరు లిటరల్లీ చెప్తున్నా కదా సీట్లో కూర్చోరు. లాస్ట్ 15 to 20 minutes అయితే లిటరల్లీ గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి. మెయిన్గా మనోజ్ అన్నకి తేజ గారికి జరిగే యాక్షన్ సీన్స్లో అసలు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా నటించారు. మల్టీ స్టారర్కి తెలుగు ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేస్తుందని చెప్పచ్చు ఈ మూవీతోటి. అండ్ ఈ మూవీలో ఇంకొకటి చాలా ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయి. మీరు అందరూ థియేటర్లోనే ఈ మూవీని అయితే చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పచ్చు. ఇది జగపతి బాబు గారి యాక్టింగ్ అయితే నార్మల్గానే ఉంది. కానీ శ్రియా గారికి అయితే చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి సాలిడ్ పెర్ఫార్మెన్స్ అయితే పడిందని చెప్పచ్చు. ఇంకొకటి చెప్పాలి అంటే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. కొన్ని సీన్స్ జటాయుతోటి ట్రైన్ సీన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించచ్చు. ఇది ఒకటే చెప్తున్నా, 500 crores అయితే పక్కా కలెక్ట్ చేస్తుంది. ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి అసలు ఈ క్యారెక్టర్ అవసరమా ఈ సినిమాలో ఎందుకు పెట్టారనా అని అనుకోకుండా అసలు ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి ఒక. అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్తున్నానా, విలన్ క్యారెక్టర్ అంటున్నారు. విలన్ క్యారెక్టర్కి కూడా ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ అనేది ఇచ్చాడు. మనోజ్ అన్న విలన్గా ఎందుకు మారాడా అనే ఒక కాజ్ని మనకు మూవీలో చూపిస్తారు. ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూస్కి తావు ఇవ్వకుండా మాత్రం అసలు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ చెప్పచ్చు. భైరవంతో 30% ఇచ్చేశాడు. ఈ మూవీతో 100% ఇచ్చేశాడు. మనోజ్ అన్న అపీరియన్స్ కానీ, ఆయన గాంభీర్యం కానీ, ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఎక్కడ కూడా అసలు ఎందుకు పెట్టారా ఈయన అనుకోకుండా అరే ఏం చేశాడు అన్న, అసలు సూపర్గా చేశాడు. ఎక్కడైతే ల్యాగ్ లేదు. 2.5 hours మేబీ ల్యాగ్ ఉంటుంది అనుకునేమో వైబ్ అనే సాంగ్ని రిమూవ్ చేశారు. అది ఆ సాంగ్ అయితే పెట్టకపోవడమే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక 10 to 15 minutesలోనే మీకు వాట్ ఈజ్ వాట్ అనేది స్టోరీ అనేది మీకు మొత్తం తెలిసిపోతుంది. అసలు ఏంటి కథ అనేది. దానికి తర్వాత జరిగే స్క్రీన్లో మాత్రం కార్తీక్ ఘట్టమైనని అన్న నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ చేసావు నువ్వైతే. మిరాయి 2 కోసం వెయిట్ చేస్తున్నాను. అసలు ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, మీరు హనుమాన్ తోటి కంపారిజన్ చేసుకోకుండా అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే ఇది థియేటర్కల్ వాచ్ మూవీ. ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు మూవీని. ఓవరాల్గా అయితే ఆకలితో ఉన్న ఇండస్ట్రీకి ఫుల్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. ఎందుకంటే దాదాపు 4-5 months నుంచి హిట్ తర్వాత ఒక మంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు ఇండస్ట్రీకి. ఈ మూవీతోటి అది ఫుల్ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఓజీ ఉంది. సో ఈ 2 వారాలు మాత్రం తెలుగు ఆడియన్స్కి సినీ ఇండస్ట్రీకి ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. పండగ వేసుకుంటారు మనోజ్ అన్న ఫ్యాన్స్, తేజ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం లిటరల్లీ అసలు నిజంగానే నిన్న నైట్ నుంచే ప్రీమియర్స్ చేశారు. ఆల్రెడీ నిన్న ఒక్కొక్కరు 3.25, 4, 9 రేటింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు సినిమాని. నేనైతే
3.25 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5కి. 10కి అయితే 9.5 ఇస్తాను.